ఆ గ్రామంలో కాపు సంఘానికి వీడీసీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఏకంగా ఓ వర్గాన్ని గ్రామం నుంచే బహిష్కరించారు. అందుకు కారణం సర్పంచ్ ఎన్నిక. సర్పంచ్ పదవికి వేలంపాట వేయడం సరికాదని గురేటి కాపు సంఘం సభ్యులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన గ్రామాభివృద్ధి కమిటీలు వారిని బహిష్కరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. జగ్గాసాగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీసీ రిజర్వేషన్ వచ్చింది. అయితే గ్రామ వీడీసీలు సర్పంచ్ పదవిని 28,60,000కు వేలంపాట నిర్వహించారు. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని గురేటి కాపులు ప్రశ్నించారు. దీంతో వారిని బహిష్కరించారు. కిరాణం షాప్ లో నిత్యావసర వస్తువులు, డాక్టర్లు, మీ సేవ లాంటి పనులకు వారిని దూరంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే గ్రామ శివార్లో ఉన్న వరద కాల్వ కోసం సేకరించిన భూమిని కూడా విడీసీలు సంఘాల వారీగా పంచుకునేందుకు యత్నించారు. అందుకు సైతం కాపు సంఘాలు అడ్డుపడడంతో వారిపై చర్యలకు ఆదేశించారు. తమను గ్రామ బహిష్కరణ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. జగ్గాసాగర్ గ్రామంలో ఉమ్మడి ఆస్తి అయినటువంటి బర్లమంద కావచ్చు, అయ్యవారు మామిళ్ళ స్థలం కావచ్చు, దానిని వాటాలేసి పంచుకుందామని 17 సంఘాలకు సంబంధించినటువంటి వీడీసీ పెద్ద మనుషుల్లో కొద్దిమంది ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అట్టి ప్రతిపాదనను గుడేటి కాపు సంఘ సభ్యులు ఏదైతే ఉన్నారో వారు అప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి మేము 50% రైతులుగా, మిగిలిన వర్గాలు 50% పెట్టారు. కాబట్టి పంచుకునే పరిస్థితి అయితే 50%గా పంచుకుందాం, లేదు ఇట్లనే కలిసి ఉందామంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మాకు ఏదైతే 13% ఇస్తున్నారో ఆ 13%కే మేము అంగీకరిస్తాం, కలిసి ఉండే విధంగా అయితే అని అనడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 2 అంశాలు మరియు వరదకాలం మీద ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కుల సంఘాలు అన్నీ కూడా సమానంగా పంచుకుందామని వారు ప్రతిపాదించగా, అది గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని పంచుకుంటే చట్టరీత్యా మనం అందరం కూడా నేరం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దాన్ని పంచుకోవడానికి మేము ఒప్పుకోలేదు. గుడేటి కాపు సంఘ సభ్యులు ఒప్పుకోలేదు. వేలం పాటని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా ఒక కులానికి సంబంధించి, వర్గానికి సంబంధించి వేరు చేస్తూ ఈరోజు మనకు 17 కులాలకు సంబంధించి వారు ఎలక్షన్ మేము సైతం పెట్టుకుంటామని చెప్పేసి కొంతమందిని పక్కన పెట్టి వారు ఈరోజు ఎలక్షన్కు ముందుకోవడం జరిగింది. మన జగ్గాసాగర్ కొండ కింద కళ్యాణ మండపంలో వారు 28,60,000కు వేలంపాట పాడుకొని వారు మేము అని చెప్పేసి ఈరోజు మన రైతాంగాన్ని పక్కన పెట్టి వారి ఈరోజు కూడా జగ్గాసాగర్ పెద్దమ్మ గుడి దగ్గర సర్పంచ్, ఉప సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్లు ఈరోజు కూడా అర్రాస పెట్టుకోవడం జరిగింది. దీన్ని కఠినంగా మన ఆలోచించి మన ఆర్డీఓ గారు ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి మా యొక్క విన్నపం. మా జగ్గాసాగర్లో బీసీ జనరల్ వచ్చింది ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ బీసీ జనరల్ వచ్చింది. దాన్ని కాదు మమ్మల్ని కొంతమందిని బంద్ పెట్టి బీసీ వర్గాలు 17 కులాలు ఏం చేస్తున్నట్టే వేలంపాట వేసుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 8 నుంచి 9 మంది నామినేషన్ వేసారు. దాంట్లో ఒక్కొక్కరికే 28,60,000కు వర్రాస వేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు కూడా యూనియన్ చేసుకోకపోతే మిగతా వారు వాళ్ళకి 5 లక్షల రూపాయలు జుర్మానా చేస్తామని కొంతమంది వ్యక్తులే 10 మంది వ్యక్తులు పెద్ద మనుషులు వాళ్ళు బెదిరించి విత్డ్రా చేసుకోవాలని చెప్పి వాళ్ళకు డిమాండ్ చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికి వీడీసీలు అయితే వ్యతిరేకించేందుకు చర్యలు తీసుకునే అవకాశంగా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఏంటి? జగిత్యాల జిల్లా మెట్పల్లికి సంబంధించి అంటే జగ్గసాగర్ గ్రామంలో ఇటు వీడీసీలు అంటే విలేజ్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక కమిటీలు వేసుకుంటారు, అంటే విలేజ్ డెవలప్మెంట్ కోసం. ఆ కమిటీ ఆధ్వర్యం ఒకటి, రెండవది ఏంటంటే మిగతా గుడేట్ కాపులకు సంబంధించి 2 మధ్యలో కొంత విభేదాలు వచ్చాయి. ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఇది బీసీ జనరల్ కావడంతో ఒక్కసారిగా దానికి వేలంపాట నిర్వహించారు. ఈ యొక్క వీడీసీలకు సంబంధించి దాదాపు 28 లక్షల రూపాయలకు పైగా వేలంపాటలో సర్పంచ్ పదవికి పాట పాడుకున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క గుడేట్ కాపులకు సంబంధించి కాపులంతా కూడా ఇది రాజ్యాంగబద్ధంగా లేదు అంటూ కూడా కొంత వ్యతిరేకించారు. దానికి సంబంధించి కొంత స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఈ వివాదానికి గతంలో కూడా కొంత పశువుల మేతకు సంబంధించిన భూమి కూడా ఈ యొక్క గ్రామంలో కొంత గవర్నమెంట్ భూమి ఉంది. మిగతా భూములకు సంబంధించి కూడా వాటిని విరివిరిగా అందరూ కూడా ఈ యొక్క వీడీసీలే విభజించుకొని ఎవరికి వారే వాడుకోవాలని చూస్తున్నారనేది కూడా కాపుల యొక్క ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకరికి ఒకరు ప్రధానంగా అంటే ఆశ చూపుతా ఉన్నారు. డబ్బుల ఏకగ్రీవాల నేపథ్యంలో
డబ్బులు ఎరచూపుతూ గ్రామ వీడీసీలకు సంబంధించి అయితేనేమి మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితేనేమి 40-50 లక్షలు కూడా పలుకుతున్న నేపథ్యం కనబడుతుంది. మరొక విచిత్రమైన సంఘటన కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తామని, మొత్తానికైతే అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన ప్రధానంగా చర్చకు వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.